Hi everyone, myself MB from Sai Medakoti, Hyderabad. Now we are going to continue with our maths abhyasam. మన మ్యాథ్స్ అభ్యాసంలో మనం ఏవైతే చాప్టర్స్ కంటిన్యూ అవుతున్నామో we already completed 2 videos in maths abhyasam. Now we are going to see the third video in maths abhyasam. The topic of in differential equation is a ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ థర్డ్లో డిస్కస్ చేయబోయేది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో దట్టు స్టాండర్డ్ ఈక్వేషన్స్. ఒకవేళ మనకు స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఇస్తే మనం ఏ విధంగా దాన్ని రిజాల్వ్ చేస్తాము అని మనం చూస్తాం. ఫస్ట్లీ ఇందులో we're going to see the PYQs first, then we're going to see the most expected questions for ESET 2024. Let me continue with this. Okay, right. We are providing a wonderful opportunity, guys. Our online course that is going to be available in saimedha.in app. You can download this app in a Play Store. Okay, the entire course is only for 2,900. We are providing the entire course is only for 2,900. If you have any doubt regarding, you can contact our numbers 9246212138, 9642528589, 9848692598. These are the numbers you can contact here. We are happy to welcome you and we are happy to give you complete information. You can ask any question over there. So now please come into the exam mode, please, because we are providing this course because to get good marks in ESET. Your pattern must be now. First you please see gunshot bits. You please try to see the gunshot bits. Gunshot bits అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్యుములేటివ్గా డిజైన్ చేసిన క్వశ్చన్స్ అవి మీరు చూడడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. దెన్ ఆఫ్టర్ లుక్ ఎట్ PYQs, దెన్ ట్రై టు సీ ద PYQs. ఇక్కడ చూసినప్పుడు మీకు ఏదైనా గన్షాట్ బిట్స్ చూసినప్పుడు ఏమైనా అవసరమైతే మాత్రమే ఫుల్ కోర్స్కి వెళ్ళి చూడండి. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం. ఈ టైంలో మనం ఎఫిషియెంట్గా జరగాలంటే ఈ ప్రాసెస్లో వెళ్ళండి. వీఆర్ ప్రొవైడింగ్ గన్ షాట్ బిట్స్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ ఈచ్ ఎగ్జామినేషన్. దెన్ కంప్లీట్ కోర్స్ ఫర్ ఓన్లీ 2,900. సో మన మ్యాథ్స్ అభ్యాసంతో పాటు దీన్ని కూడా మీరు ఎన్రోల్ చేసుకుంటే ఈజీగా యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్ ఇన్ ESET. సో దీంట్లో మనము కెమిస్ట్రీ సపరేట్గా ఒక 700 బిట్స్, ఫిజిక్స్ సపరేట్గా ఒక 700 బిట్స్, మ్యాథ్స్ సపరేట్ సబ్జెక్ట్ మ్యాథ్స్లో టాపిక్ వైజ్గా 1000 బిట్స్, ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ వైజ్గా ఒక 1000 బిట్స్, అట్లాగే ఇంజనీరింగ్ మొత్తం కలిపి ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్ట్లో ఒక 300 బిట్స్ 3 టెస్ట్లు, అట్లాగే MPC మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంబైన్డ్గా మనకు అవి ఒక 3 టెస్ట్లు, అంటే మొత్తం 300 బిట్స్. ఇవన్నిటితో పాటు మాక్ టెస్ట్. వాట్ యు మీన్ బై మాక్ టెస్ట్? ESET ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటివి ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ తోటి డిజైన్ చేసినటువంటి ఎంటైర్ 9 ESET ఎగ్జామ్స్. ఈ 9 టెస్ట్లను అటెండ్ చేస్తే ESET 9 టైమ్స్ రాసినట్టు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా ESET ఎగ్జామ్ని విత్ ఫ్లో ఈజ్ ఆఫ్ ఫ్లో ఎగ్జామ్ రాయగలుగుతావు. ఇవన్నీ కూడా మన కోర్సులో అవైలబుల్గా ఉన్నాయి. మీరు వన్స్ కోర్స్ ఎన్రోల్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు వస్తాయి. దిస్ ఇస్ 5,800 బిట్స్ మీ దీంట్లో ఉన్నాయి. ఈ మొత్తం ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్లీ యూర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ ESET. Right? So let us move on to the topic here. So there is formation of differential equation based on a standard equations. So standard equations discuss చేసినప్పుడు there are 2 concepts especially. The first concept is y is equal to c1 e to the power of m1x ప్లస్ c2 e to the power of m2x అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి మనకు, దీంట్లో ఈక్వల్ రూట్స్ ఉంటాయి, అట్లాగే కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. సో ఈ ప్యాటర్న్లో మనకు ఏవైనా రూట్స్ ఏవైనా కానివ్వండి, m1, m2 రూట్స్ అయితే 2 రూట్స్ ఉండొచ్చు, 3 రూట్స్ కూడా ఉండొచ్చు. m1, m2, m3 3 రూట్స్ కూడా ఉండొచ్చు. ఇట్లా మనకి రెండిటికి కూడా ఈక్వేషన్ ఉంటుంది. ఏం ఈక్వేషన్? డైరెక్ట్గా ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ఇదేమో డిస్టింక్ట్ రూట్స్ది, ఈక్వల్ రూట్స్ c1 + c2x × e to the power of mx ఉంటుంది. కాంప్లెక్స్ రూట్స్ ఏమో e to the power of α x × c1 cos βx + c2 sin βx ఉంటుంది. అట్లా 3 ఫామ్స్లో ఏదున్నా కానీ డైరెక్ట్ మనం ఈక్వేషన్ ఏం రాస్తాము? y2 - m1 + m2 × y1 + m1 × m2 × y is equal to 0 అని రాస్తాం. దిస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెన్ యూ హ్యావ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ దిస్. ఇంకో ప్యాటర్న్ కూడా మనకు ఉంటుంది. ఇంకో ప్యాటర్న్ ఏంటంటే స్టాండర్డ్ ఈక్వేషన్స్లో y is equal to a × x to the power of m ప్లస్ b × x to the power of n అనే ఫామ్లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవేమో డిస్టింక్ట్ రూట్స్, అట్లాగే కామన్ రూట్స్ వస్తుంది, అట్లాగే కాంప్లెక్స్ రూట్ కూడా వస్తుంది. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇక్కడేమో ఎక్స్పోనెన్షియల్ పవర్, ఇక్కడేమో ఎక్స్ పవర్స్లో ఉంటుంది. ఇలా ఉన్న క్వశ్చన్స్కి డైరెక్ట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ని x² y2 - m1 + m + n
m plus n minus 1 into xy1 plus m into n into y is equal to 0గా రాస్తాము. ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయంటే స్టాండర్డ్ ఈక్వేషన్స్ మీద ఏ క్వశ్చన్ అడిగినా వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్. లెట్ us look at the first question then. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉందో మీరు అబ్జర్వ్ చేయగలగాలి. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. బిఫోర్ దాట్ లెట్ మీ రీడ్ ద క్వశ్చన్ ఫర్ యూ. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ obtained by eliminating the arbitrary constants క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఎలిమినేట్ చేయమంటున్నాడు. ఎలా ఉంది క్వశ్చన్? y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ పవర్ 0 ప్లస్ బి ఇంటూ ఎక్స్ పవర్ 2. ఏ ఫామ్లో ఉంది? సెకండ్ ఫామ్లో ఉంది. సెకండ్ ఫామ్లో ఉంది. రూట్స్ ఏంటమ్మా మరి ఇక్కడ? m ఏమవుతుంది? 0. n ఏమవుతుంది? 2 అవుతుంది. m ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఒకసారి? ఎక్స్ స్క్వేర్ వై టూ m ప్లస్ n అంటే 2, 2 మైనస్ 1 1 కాబట్టి xy1 మైనస్ xy1 రైట్ ప్లస్ 2 0 0 కాబట్టి డైరెక్ట్గా దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆన్సర్. మరి దీంట్లో y2 పక్కన ఎక్కడ కూడా x స్క్వేర్ లేదు కాబట్టి ఒక x తీసేస్తే xy2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఆన్సర్ అవుతుంది. యూ కెన్ లుక్ అట్ ద ఆన్సర్ హియర్. xy2 minus y1 is equal to 0 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇస్ ఇట్ ఓకే? రైట్. లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్ దెన్. ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి. y ఈజ్ ఈక్వల్ టు 2 cos log x ప్లస్ 7 sin log xగా ఉంది. దీన్ని మనము స్టాండర్డ్ ఫామ్లో x to the power of 0 ఇంటూ 2 cos of f of x 2 cos of beta into f of x 7 ఇంటూ sin of beta ఇంటూ f of xగా రాసుకోవచ్చు. దీంట్లో కూడా ఆల్ఫా వాల్యూ 0 అని బీటా వాల్యూ 1 అనుకుంటే 0 ప్లస్ ఆర్ మైనస్ అయోటాగా వస్తున్నాయి కాంప్లెక్స్ రూట్స్. ఇది స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంది? ఎక్స్ పవర్ 0 ఎక్స్ పవర్ m ఫామ్లో ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం రాసుకుంటాము. ఇది కాంప్లెక్స్ రూట్స్ ఫామ్స్ ఎలా ఉంటాయి? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ అయోటా ఇంటూ బీటా. ఆల్ఫా వాల్యూ ఎంత? 0. బీటా వాల్యూ ఎంత? ఇక్కడ ఇంటర్నల్గా ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ మల్టిపుల్ ఏముంది? 1. అట్లా విధంగా 0 ప్లస్ ఆర్ మైనస్ అయోటా అని రాయొచ్చు. మరి ఇలా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? ఈక్వేషన్ ఈజ్ డైరెక్ట్లీ ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ ఆఫ్ m1 ప్లస్ m2 రెండింటిని యాడ్ చేస్తే m1ని m2 రెండింటిని యాడ్ చేస్తే 0 వస్తుంది. ఖచ్చితంగా 0 వస్తుంది రైట్. ప్లస్ అయోటా మైనస్ అయోటా డెఫినెట్లీ 0. ఎస్ ఆర్ నో? 0. దెన్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ xy1 అట్లాగే ప్లస్ అయోటాని మైనస్ అయోటాని మల్టిప్లై చేస్తే మైనస్ అయోటా స్క్వేర్ ఇస్ వాల్యూ ఇస్ ప్లస్ 1. దేర్ ఫోర్ y is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే x స్క్వేర్ y2 ప్లస్ xy1 ప్లస్ y is equal to 0. అయితే పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడ ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు? x స్క్వేర్ y2 ఇక్కడ చూడండి, xy1 ఇక్కడ చూడండి, ప్లస్ y is equal to అని ఇచ్చాడు. అండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? Right. This was asked in ESET 1994. Before question was asked in 93. And second question not only 94లో అడిగాడు, 97లో కూడా అడిగాడు ఈ క్వశ్చన్. కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేయండి. రైట్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ESET 1996. లుక్ ఎట్ ద క్వశ్చన్. ఎలా ఉంది క్వశ్చన్? డైరెక్ట్గానే ఉంది. m ఈజ్ ఈక్వల్ టు ఎంత? m ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసేయండి డైరెక్ట్గా. ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ ఆఫ్ 2 ప్లస్ 1 3 మైనస్ 1 2 ఇంటూ xy1 2 ఇంటూ 1 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఆన్సర్లో చూడండి, y1 బదులు y డాష్ అని ఇచ్చాడు. బోత్ ఆర్ సేమ్ రైట్. ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ 2xy1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. Fourth option is the right option for this question. Moving on to the next question here. The question is, the differential equation obtained from y is equal to a into e power 3x plus b into 5 power x e power 5x where a and b are parameters. Okay, right. Let us do the problem here. Okay, chalo. So here a and b are what parameters. Which method is e power functionality lo undi? E power functionality the first method. First observation. What is the first observation? M is equal to what? M is equal to 3. Or m1 is equal to 3. m2 is equal to what? 5. m1 is equal to 3. m2 is equal to 5. Directly answer. y2 minus of 3 plus 5. 8 y1 plus 3 5 is 15. y is equal to 0. y2 minus 8 y1 plus 15 y is equal to 0. Second option will be the right answer for this question. Next question. This was given in ESET 1997. This question given in ESET 2008 here. That is the differential equation whose solution x is equal to a cos of pt minus alpha. The given question can be written like this: x is equal to a cos a minus b. You can write it like cos pt cos alpha plus a into sin
pt sin alpha. So this can be written further, x is equal to c1 cos pt plus c2 sin pt. c1 ఎలా వచ్చింది? c1 is nothing but a cos alpha, c2 is nothing but a sin alpha. నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ఒకవేళ ఆర్బిటరీ కాన్స్టెంట్ ప్రొడక్ట్లో ఉంటే దాన్ని ఇంకో ఆర్బిటరీ కాన్స్టెంట్ రీప్లేస్ చేయొచ్చు. దట్ కాన్సెప్ట్ విన్ ఆల్రెడీ నోన్. ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి, ఇది ఎలా ఉంది? ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అనే ఫామ్లో ఉంది. అంటే ఆల్ఫా వాల్యూ 0, ఆల్ఫా వాల్యూ 0, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ అయోటా బి అనే కాంప్లెక్స్ నెంబర్లో ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ ఎంత ఇచ్చాడు? బీటా వాల్యూ ఈజ్ పీగా ఇచ్చాడు. మనకు అబ్జర్వేషన్ ఉంది ఏంటంటే, అది ఎప్పుడైతే రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్ అయ్యి దాంట్లో ఆల్ఫా వాల్యూ కనుక 0 అయితే, ఆల్ఫా వాల్యూ కనుక 0 అయ్యి ఓన్లీ బీటా మాత్రం ఎగ్జిస్ట్ అయితే మనం ఈక్వేషన్ డైరెక్ట్గా రాస్తాం. వాట్ ఈస్ దట్ ఈక్వేషన్? y2 ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎప్పుడు? వెన్ ఎవర్ ఆల్ఫా ఈజ్ 0, ఆల్ఫా 0 అయినప్పుడు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. మరి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0 అవుతుంది, బట్ y వేరియబుల్ డిపెండెంట్ మనం జనరల్గా రాసుకున్నది. బట్ ఇక్కడ ఏ వేరియబుల్ డిపెండెంట్గా ఉంది? ఎక్స్ వేరియబుల్ ఇస్ డిపెండెంట్ హియో. అంటే y దగ్గర ఏం పెట్టాలి మనము? ఎక్స్ పెట్టాల్సి వస్తుంది. x2 ప్లస్ బీటా బదులు ఏముంది ఇక్కడ? బీటా బదులు p ఉంది కాబట్టి p స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆన్సర్. వెరీ ఈజీ. చూడండి ఇచ్చిన ఆప్షన్స్లో మీరు చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? Right, next question. You know this given in this question is given in EC 2010. Okay, let me read the question. If y is equal to a into e power x plus b into e power 2x, where a and b are arbitrary constants, then differential equation is direct question. What is m1? m1 is equal to 1, m2 is equal to 2. Direct question. y2 minus 1 plus 2 3, y1 plus 1 into 2 2y is equal to 0. That's it. Given for 1 mark. Given for 1 mark. Look at the options. Look at the options. y2 minus 3y1 plus 2y is equal to 0. Very simple question. These are based on standard equations. Based on standard equations. The differential equation of the family of cos y is equal to a into e power x plus b into e power minus x. Here also the m1 is equal to plus 1, m2 is equal to minus 1. m1 is equal to plus 1, m2 is equal to minus 1. Direct answer, that is y2 minus of plus 1 minus 1, 0 into y1 into 0 into y1 plus 1 into minus 1 minus 1 into minus of y is equal to 0. Plus into minus minus అవుతుంది. 1 into 1 only కాబట్టి y2 minus y is equal to 0. y2 minus y is equal to 0. This is going to be answer. y2 minus y is equal to 0. y2 is equal to ఏమవుతుంది? y2 is equal to y. First option is the right answer. You know, this was given in ECET 2021 bet. So these are the questions regularly asking in each examination. The differential equation found by eliminating arbitrary constants a and b, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్లోనే ఉంది. ఇంతకుముందు జస్ట్ నో వి డిడ్. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చేసాం. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లము ఏ కాస్ పీటీ మైనస్ ఆల్ఫా ఉంటే ఈ ప్రాబ్లంలో డైరెక్ట్గా ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి అని ఉంది. దాంట్లో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ c1 cos nx ప్లస్ c2 sin nxగా రాసుకోవచ్చు. c2 sin nxగా రాసుకోవచ్చు. ఎలా రాస్తామండి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా మీరు రాస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అప్పుడు కాస్ ఏలో మాత్రమే ఎక్స్ ఉంటుంది, సైన్ ఏలో మాత్రమే ఎక్స్ ఉంటుంది, మిగతాది కాన్స్టెంట్ అయిపోతుంది. ఆ కాన్స్టెంట్ల మొత్తాన్ని c1 c2గా రీప్లేస్ చేస్తాం. ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0 అయిపోయింది. బీటా వాల్యూ ఏమైందమ్మా? బీటా వాల్యూ ఈజ్ ఎన్ఈఓ. అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది? 0 ప్లస్ ఆర్ మైనస్ ఎన్ అయోటా. వెన్ ఎవర్ బీటా ఆల్ఫా వాల్యూ ఈజ్ 0, అవర్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ డౌన్ y2 ప్లస్ beta square y is equal to 0. Beta square y is equal to 0. Based on this, our answer is y2 plus n square y is equal to 0. n square y is equal to 0. This is going to be our solution. y2 plus n square y is equal to 0. y2 plus n square y is equal to 0. Right. This was given in ECET 2014 here. This was given in ECET 2020 in AP. If y is equal to a into e power x plus b into e power 2x, where a and b are the arbitrary constants, then differential equation is direct answer 1, 2. While roots are 1, 2 here. Roots are 1, 2. y2 minus 1 plus 2, 3. y1 1 into 2, 2.
y is equal to 0. Just now repeated. This is a repeated question. Second time repeat అయింది. The answer is y2. Answer is fourth option. Next question. This is also direct question. Roots are 3 comma minus 2 here. Tell me the answer then. Y2 minus of 3 minus 2 1. 1 into y1 plus 3 into minus 2 minus 6. That is minus 6 into y is equal to 0. Answer will be written like this. Y2 minus y1 minus 6y is equal to 0. Any option? Any option? Right. Fourth option will be the right option. Is it okay? Right. Look at the next question. X is equal to a sin omega t plus b. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఒమేగా ఇచ్చాడు. కాంప్లెక్స్ రూట్ ఏమవుతుంది? 0 ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఇంటూ అయోటా అవుతుంది. ఈ కేసులో ఇచ్చినప్పుడు మనం జనరల్గా ఆల్ఫా ఎప్పుడైతే 0 అవుతుందో వెనెవర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందండి? y2 ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. బట్ ఈ కేసులో y అనేది డిపెండెంట్. బట్ ఈ ఇచ్చిన క్వశ్చన్లో x is డిపెండెంట్. దెన్ వాట్ యూ కెన్ రైట్ ఆన్సర్ హియర్ x2 ప్లస్ బీటా స్క్వేర్. వాట్ ఈస్ బీటా స్క్వేర్? ఒమేగా స్క్వేర్ ఇంటూ x is equal to 0. What do you mean by x2? x2 is nothing but d square x by dt square plus omega square into x is equal to 0. This is going to be our answer. Look at the options then. Look at the options. d square x by dt square plus omega square x is equal to 0. That is third option. Is it clear? So this was given in TACC 2022 examination. These all are based on standard equations. Only two standard equations. One is e power form, another one is x power form. Those are two standard equations. The differential equation satisfied by y is equal to a by x plus b. The question is given as a into y is equal to a into x power minus 1, a into x power minus 1 plus b into x power 0. What are the roots here? Minus 1 comma 0. Then the equation will be what? X square y2 minus of addition of these two minus 1 0, that is minus 1 m plus n minus 1 second form, x power undante second form into xy1 multiplication of these two is 0 into y is equal to 0. Then what I can write the answer here? See, minus 1 minus 2 minus of minus plus avutundi. Then the answer will be x square y2 plus 2xy y1 is equal to 0. అయితే ఎక్స్ స్క్వేర్ y2 ఉందా xy2 ఉందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం ఒకసారి. ఎక్స్ స్క్వేర్ y2 ఉందా xy2 మాత్రమే ఉంది. xని కూడా తీసేస్తే xy2 ప్లస్ 2y1 ఇజ్ ఈక్వల్ టు 0. xy2 ప్లస్ 2y1 plus 2y1 is equal to 0. Third option is the right answer for this question. Is it clear? Right. This was given in a TSESET 2023. Your last year paper question was this. Very simple question. Right. Look at the most expected questions then. So based on this analogy with the standard equations, మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నాను అనేది ఒకసారి చూద్దాం. These questions you can expect in your ESET examination. సో ఇక్కడ రూట్స్ చూస్తే ఎలా ఉన్నాయి? 2, 2గా రూట్ 2, -2గా ఉన్నాయి రూట్స్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. దెన్ ది ఈక్వేషన్ విల్ బి y2 minus of 2 minus 2 0 into y1, 2 into minus 2, that is going to be minus 4 into y is equal to 0. From this you can say y2 minus 4y is equal to 0. This is going to be our answer. y2 minus 4y is equal to 0, or y2 is equal to 4y. Next question. The differential equation whose solution is y is equal to a cos 3x plus b sin 3x. ఏమి ఇచ్చాడు ఇక్కడ? The question is given as y is equal to e power 0 into x into a cos beta x. Beta x in the place of beta given 3 plus b sin beta x in the place of beta given 3. What are the roots here? Roots are 0 plus or minus 3 iota. Here alpha is equal to 0 and beta is equal to what? 3. When alpha is equal to 0, our differential equation is directly y2 plus beta square into y is equal to 0. What is the beta value here? What is the beta value? Beta is 3. Then replace beta by 3, then y2
plus 3 square is 9 into y is equal to 0. y2 plus 9y is equal to 0. y2 plus 9y is equal to 0. Is it clear? Is it clear? Any doubts? Right. Next question. The differential equation obtained by eliminating the arbitrary constants a and b. The concept is very simple, and here the roots are 3, 4. Direct form, the first form, that is e power functions lo undi. Direct first equation rastam. What is the equation here? y2 minus of m1 plus m2 into m1 plus m2 or m into n, your wish, whatever you can write. m1 plus m2 rasna, m plus n rasna, no issues. m plus n into y1 plus m into n into y is equal to 0. Here m and n are roots. If you add these two, you are going to get a y2 minus 7y1 plus 12y is equal to 0. This is going to be our answer. Look at the options then. y2 minus 7y1 plus 12y is equal to 0. First option is going to be right option for this question. This type of questions you can expect in your ESET examination. Then look at the next question. Form the differential equation by eliminating the constants from the equation. Y is equal to e power 4x into a cos 5x plus b sin 5x. So from this we can write down the complex roots, those are alpha plus or minus iota plus beta is nothing but 4 plus or minus iota into 5. These are the కాంప్లెక్స్ రూట్స్. ఏ ఫామ్లో ఉన్నాయి ఇవి? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఉందంటే వాట్ ఫామ్లో యూఆర్ గోయింగ్ టు యూజ్? దిస్ ఫామ్లో యూఆర్ గోయింగ్ టు యూజ్ హియర్, రైట్? హియర్ m అండ్ n ఆర్ 2 రూట్స్. ఫస్ట్ రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే y2 మైనస్ ఆఫ్, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నప్పుడు ప్లస్ iota ఆఫ్ 5 మైనస్ iota ఆఫ్ 5 గెట్స్ క్యాన్సల్. 4 ప్లస్ 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 ఇంటూ y1. రెండింటిని ప్రొడక్ట్ చేస్తే, రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 4 స్క్వేర్ plus 5 square, 4 square plus 5 square into y is equal to 0. This is based on concept, z into z bar is equal to mod z whole square. When you multiply complex number to the complex number conjugate, when you multiply complex numbers is conjugate, you are going to get a mod z whole square. What do you mean by mod z? Root of real square plus imaginary part square. Real part square is 4 square, imaginary part square is 5 square. Root ఉంటుంది, root square cancel అయిపోతుంది కాబట్టి ఇంకా మిగిలేది ఏంది? 4 square plus 5 square. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ రైట్ డౌన్ y2 minus 8y1 plus 41, 16 plus 25, 41 into y is equal to 0. Like this you can answer easily these type of questions. So look at the options then. So based on this you can say the first option is going to be right option for this question. Is it clear? Is it clear? Right. Look at the next question then. Look at the next question. Y is equal to c1 into e power x plus c2 into e power 2x plus c3 into e power 3x. Now the roots are 3 roots, not 2. Now the roots are 3. When you have 3 roots with the exponential function, right, with exponential function, then the equation will be, as you have 3 roots ఉన్నాయి కాబట్టి your equation will be y3 minus of m1. If you consider this one as m1 m2 m3, m1 plus m2 plus m3 into y2, we already know this formula, plus m1 m2 plus m2 m3 plus m3 m1 into y1 again minus m1 into m2 into m3 into y is equal to 0. This is a differential equation when you have 3 roots. Those are m1 comma m2 comma m3. When you have 3 roots you can write down like this the differential equation. Then let us write then. The equation will be y3 minus of m1 plus m2 plus m3, that is 1 plus 2 plus 3, that is going to be 6y2, m1 m2 plus m2 m3 plus m3 m1, that is 1 into 2, 2 into 3 6, 3 into 1, then for let me write clearly here, 2 plus 6 plus 3 into y1, multiplication 1 into 2 into 3, that is going to be minus 6 into y is equal to 0, Right, let me write clearly the answer, that is y3 minus 6y2, 9 plus 2, that is 11y1 minus 6y
is equal to 0, is equal to 0. See the options here, y triple dash minus 6 y double dash minus 6 y double dash plus 11 y dash. చూడండి ఒక ఆప్షన్ చూసుకుంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ నో పాసిబిలిటీ, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ నో పాసిబిలిటీ, ప్లస్ మైనస్ no possibility here also, plus minus will be the option here, right? So this is y2, this is y2 actually, this must be plus, right? This is must be y3 and this one is a plus and this one must be minus here. The fourth option is going to be answer. You can say fourth option is going to be answer. Fourth option is going to be answer, but option must be y triple dash minus 6y double dash plus 11 y dash minus 6y is equal to 0. This small typing mistake, little typing mistake, but this is going to be our option. The fourth option is going to be our answer. Very simple funda is plus minus is the remembrance here, and the formula is like this. The option is going to be fourth option. Let us look at the next option then. Next question. This is going to be the next most expected question. Y is equal to a into e power x plus b into e power minus 2x. What are the roots here? Roots are 1 comma minus 2, exponential function like this, right? Then the equation will be y2 minus 1 minus 2 minus 1 into y1 into 1 into 2 minus 2 into y is equal to 0. From this I can write down y2 plus y1 minus 2y is equal to 0. This is going to be our differential equation. Look at the answers then. y2 plus y1 minus 2y is equal to 0. Fourth option is going to be our answer for this question, right? Any other option? Plus minus indulo ledu, only one option, that is the fourth option for this question. These are the most expected questions in a standard equations, This is also, you can say, one of the important question. So when you have this form, it is not a complex root. This is not a complex. This is nothing but pair of surds. Here alpha value is 2, beta value is root 2. We are going to write down pair of surds, that is alpha plus or minus root b. Here the root b is given as what? 2 here. Therefore what I can write here? 2 plus or minus root 2. So these are the pair of surds here. By using this pair of surds, we are going to write down the differential equation here. The differential equation is going to be y2 minus of addition and subtraction, minus plus cancel, 2 plus 2, 4 will be the remaining, y1, okay. Then plus a plus b into a minus b, a square minus b square, a square minus root 2 whole square into y is equal to 0. Root 2 whole square is 2, 4 minus 2, 2 only, therefore y2 minus 4y1 plus 2 into y is equal to 0. This is going to be our solution. y2 minus 4y1 plus 2y is equal to 0. Any option? Look at the options then. Yes, there is second option, y2 minus 4y1 plus 2y is equal to 0. Like this we can answer this question. Look at the possibility. These are the possibility of asking expected questions in a standard equations, okay. This is about the expected questions, and I am again requesting you to utilize this opportunity. This is a golden opportunity. In only 2,900 course, you are going to get complete gunshot bits and previous bits and complete course also. With all this, you can easily get a good marks in ECET, and we are going to provide this complete bits already provided in our app. You can easily get all this information in our app. If you want to enroll our course, you need to download this saimedha.in app first of all, and for that you can contact these numbers 9246212138 or 9642528589 or 9848692598. Please utilize this opportunity, okay. This is all about standard equation based concepts, analysis of video, and most expected questions and PYQs discussion. Okay, thank you so much for watching this video. I am going to meet in the next video. Until then, bye, take care.